రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 10-11 వచనాలు మనం చూసినట్లయితే, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవ్వడునూ లేడు, దేవుణ్ణి వెతుకువాడు ఎవ్వడునూ లేడు. చూడండి, ఇందు గురించి ఏం చెప్తున్నాడైనా, ఏమంటున్నాడంటే, ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, ఆ దేవుణ్ణి వెతుకువాడు ఎవ్వడునూ లేడు. చూడండి, ఇప్పుడు ఎవరేమైనా ఆయన గురించి, ఆయన రక్షణ గురించి, ఆయన ప్రణాళిక గురించి, ఆయన మనం ఈ లోకంలో మనకు ఎందు నిమిత్తమై ఏర్పాటు చేశాడో దాని గురించి, ఎందు నిమిత్తమై మన కుటుంబముగా కట్టబడ్డామో దాని గురించి, దేనికోసం మనం ప్రయాసపడాలో దాని గురించి ఈరోజు దేవుని భయం కలిగి గ్రహించుకుని వెతికేవారు ఎంతమంది? ప్రశ్న మనకే. దేవుని గురించి గ్రహించుకుని జీవించే వారిని ఎంతమంది? ఆలోచించండి. ఏ విధంగా నడుచుకోవాలో అనే దాని గురించి ప్రభు మన అందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన జీవితంలో, మన యొక్క అవసరతలో నిజంగా ప్రభువు చేసిన మేలుని తలంచుకుని ఆయన వెతికే విధంలో, ఆయన మనకు ఏమేమి ఈవులిస్తున్నాడో మన హృదయం తెరిచి ఆయన మీద దృష్టి గ్రహించుకున్నప్పుడు మన మనసుని ఏ విధంగా చేయబోతున్నాడో, ఎంత ధన్యకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడో, ఆ ధన్యకరమైన జీవితంలో మనం ఎంత తృప్తిపరచబడతామో, మన బలహీనతలు ఏ విధంగా విడుదల పొందగోరుతున్నాయో, మన పాప బహిష్టమైన జీవితంలో ఆయన ఎలాంటి శుద్ధీకరణ ఇవ్వబోతున్నాడో, ఎలాంటి పరిస్థితిని మన కుటుంబాలకు కల్పించబోతున్నాడో అనే గ్రహింపు మనలో ఎవ్వరికీ లేదంటే మనం ఏ పరిస్థితి మధ్య నిలుచున్నామో ఆలోచించి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వ్యర్థపరుస్తున్న దేవుడు మాటలు కాదు, నీకు ఆయన అనుగ్రహిస్తున్న జీవితంలో గొప్ప ధన్యతను నువ్వు విడిచిపెట్టేస్తున్నావు. చూడండి, గొప్ప ధన్యతను విడిచిపెట్టేస్తున్నావు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీకు తెలియక కాదు ఈ మాట. చూడండి, ఆత్మ విషయంలో దీనత్వాన్ని సంపాదించుకుని నేను క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తుతో నేను ఉండాలి, క్రీస్తు కొరకు ప్రయాణం చేయాలి, క్రీస్తు కొరకు నా కుటుంబం కట్టబడాలి. చూడండి, ఏ కొండ మీద నుంచి ప్రభు వాగ్దానాలను నిలిపాడో, ఏ కొండ మీద ప్రభు ధన్యతలు నిలిపాడో, ఏ ప్రసంగాన్ని నీ కొరకు నా కొరకు విరివిగా ఇవ్వబడిందో, ఆ మొట్టమొదటి మాటను మనం పట్టుకోలేకపోతున్నాం. ఆత్మ విషయమై దీనత్వం. చూడండి, దేవుని సన్నిధిలో గోజాడే మనస్తత్వం. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోలు. దేవుని సన్నిధిలో నిలబడే కట్టబడే జీవితానికి అంగీకరించి నువ్వేమి చేస్తావో నా జీవితాన్ని, నువ్వు ఎలా మలచాలనుకుంటున్నావు నా జీవితాన్ని, ఏ విధంగా కట్టాలనుకుంటున్నావు నా జీవితాన్ని, ఏ విధంగా నా కుటుంబాన్ని సాక్షాత్మై నిలబెట్టాలనుకుంటున్నావు నా కుటుంబాన్ని, నువ్వు చేయి ప్రభువా అనే మనసు నీకు నాకు అంటే పరలోక రాజ్యం నీది. ఆలోచించండి. ఈరోజు మనుషులు పైకి మాత్రమే దీనత్వం కనబడుతుంది, కానీ ఆత్మలో ఏ ఒక్కరికి దీనత్వాన్ని మనం చూడలేకపోతున్నాం. ఏ ఒక్కరిని కూడా ఆత్మలో దీనత్వాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. నీతి కొరకు ఆకలి దప్పికలు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈరోజు మనకు భోజనం లేకపోయినా పర్లేదు, పరిస్థితులు లేకపోయినా పర్లేదు, ఫెసిలిటీస్ లేకపోయినా పర్లేదు, క్రీస్తు నీతో ఉన్నాడా అనే దాని గురించి ఆలోచన చేయి. నువ్వు క్రీస్తుతో నడుస్తున్నావా అనే దాని గురించి ఆలోచన చేయి. చినిగిపోయిన బట్టల వల్ల ఇబ్బంది లేదు, ఆకలి వల్ల ఇబ్బంది లేదు. జీవితాన్ని పరిశుద్ధత లేకుండా, యథార్థత లేకుండా, సత్యము లేకుండా జీవిస్తుంటే
నువ్వెన్నడూ తృప్తి పరచబడలేని పరిస్థితుల్లో నుంచుంటావేమో అని చూసుకో. ధనవంతుడికి అదే జరిగింది. నీతి కొరకు బ్రతకలేకపోయాడు. చూడండి, మన ఆలోచనలు ఏ విధంగా వెళుతున్నాయో అనే దాని గురించి మనం చూడొచ్చు. కేవలం ఆయన నేను గురించి నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుందంటే కదా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ప్రియులరా, ఈ మాటలు మీకు పట్టింపు లేకపోవచ్చేమో. ఈ మాటలు ఎన్నడూ విడిచిపెట్టేవి కావు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమించి నిన్ను నన్ను బలపరచాలని చూసి నీవు నేను మారు మనసు పొందుకుంటామని, నీవు నేను ఆయన్ని హత్తుకుంటామని, నీవు నేను ఆయన యందు బలపరచబడతామని, నీ కుటుంబము నా కుటుంబము కట్టబడుతుందని ఈ సర్వ మానవాళ్ళందరికీ నీ ప్రభు పరిశుద్ధతను నేర్పిస్తున్నాడు. పరిశుద్ధత కొరకే బోధించబడుతుంది. పరిశుద్ధత కొరకే తీర్మానం ఇవ్వబడుతుంది. చూడండి, సత్యములో కట్టబడే జీవితాన్ని మనకు ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో మనము దేనికి దాసులం అయిపోయి మారు మనసును పొందుకోలేక ఉండిపోయాం. ఒకడు తన తలంపులకి దాసుడైపోయాడు. చూడండి, ఒకడు తన ఆస్తికి దాసుడైపోయాడు. ఒకడు తన ధనాపేక్షకు దాసుడైపోయాడు. ఒకడు తన శరీరాశులకు దాసుడైపోయాడు. దేవుణ్ణి వెతకటానికి మాత్రం, దేవుని నందు దృష్టి పెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు. ఎంత స్పష్టంగా దేవుడి హెచ్చరికను జారీ చేస్తున్నాడు, ఎంత స్పష్టంగా దేవుడు మనల్ని వెతుకుతున్నాడు, ఎంత స్పష్టంగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆలోచించేది, ఎంత స్పష్టంగా బలపరుస్తున్నాడు. మనం అనుకుంటున్నాం మేము ఆయనతోనే ఉన్నాం అనుకుంటున్నాం, మేము ఆయనతోనే నడుస్తున్నాం అనుకున్నాం, మేము ఆయనతోనే బలపరచబడుతున్నాం అనుకుంటున్నాం. కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసిదారు. చూడండి, ఏ పరిస్థితుల్లో మధ్యన మానవాళి క్రమం నడుస్తుంది. ఎలాంటి క్రమము నడుస్తుందంటే, ఎలాంటి పరిస్థితులు నడుస్తుందంటే, మానవ సంబంధాలు పూర్తిగా మరుగైపోయిన పరిస్థితుల మధ్యన, అంధకారంలో జీవిస్తున్న పరిస్థితుల మధ్యన ఈరోజు ప్రజలు నడుస్తున్నారు.